హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, పాపం పిల్ల పేజ్ లాస్ట్ వీడియో అన్నమాట ఇది గైస్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. అన్న వాళ్ళు వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా రాలేరేంటి? ఎప్పుడు వస్తారో ఏమో కదా వీళ్ళు. నాన్నకి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చిన్నికి ఎలా చెప్పోలో ఏమో అర్థం కావట్లేదు. అన్న వాళ్ళు వచ్చినట్టున్నారే, వెళ్ళి చూద్దాం. అన్న నాన్న వచ్చేసారా? వచ్చేసాం చిన్ని. డాక్టర్ ఏమన్నారు? నయమైపోతుందంటనా? నయమైపోతుందంట. డాక్టర్ తో మాట్లాడా చిన్ని. చిన్ని నాన్న నీకు నయమైపోతుందంట నాన్న. చిన్ని వాళ్ళ నాన్నకు త్వరగా నయమైపోయి మళ్ళీ మామూలు మనిషిలా అయితే బాగుండు. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ నాన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, కానీ ఎక్కడ కూడా ఆపరేషన్ చేయమో అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చూస్తున్న సమయంలో నాకు ఒక కాల్ వచ్చింది. హలో మామ, చెప్పురా. అరే, నాకు తెలిసిన హాస్పిటల్లో ఆపరేషన్ అవుతుందంటారా? అవుతుందా? అవుతుంది, కానీ 10 lakhs అవుతాయి అంటారా? 10 లక్షల? ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే చిన్ని వచ్చి డాక్టర్ ఏమన్నారు, ఆపరేషన్ అవుతుందంటనా అని అడిగింది. తనకేం చెప్పాలి? మాట్లాడినారా? ఆపరేషన్ తొందరలోనే అవుతుందంట. చిన్ని వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేపియాలో ఏం అర్థం కావట్లేదు. ఆపరేషన్కి 10 లక్షలు, ఇప్పుడు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. అవుతుందిరా, ఇంకొక 2 days లో రమ్మని చెప్పారా డాక్టరు. డబ్బులు ఎలా? ఇప్పుడు ఎవరిని అడగాలి? అరే 10 లక్షలు కావాలరా అర్జెంట్గా, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇంట్రెస్ట్కి అని నాకు తెలిసిన ఫ్రెండ్ని అడిగాను. 10 లక్షలు అంటే ఇస్తారు, కానీ షూరిటీకి ఏమైనా ఇవ్వాలని చెప్పి అన్నాడు. వెంటనే మా ఇంటి పేపర్లు షూరిటీకి పెడతానని చెప్పాను. సరే, సెట్ అయిపోతే అడ్రస్ పంపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పాడు. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. సరే దేవుడి దేవాల డబ్బులు సెట్ అయిపోయాయి. అంతా సెట్ అయిపోయి చిన్ని వాళ్ళ నాన్న మళ్ళీ మామూలు మనిషిలా అవుతాడంటారా? మరుసటి రోజు ఇంటి పేపర్లు తీసుకొని ఈ పేపర్లు పెట్టేసి డబ్బు తీసుకొని ఆపరేషన్ చేపిద్దాం. చిన్ని, అరే చిన్ని, హాస్పిటల్కి వెళ్దాం పదండ్రా. త్వరగా వెళ్దాం పదండ్రా మనం హాస్పిటల్కి. అలా నేను చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్న హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. నాన్న చేపెట్టుకో చిన్ని. సరే అన్నా. చలో వెళ్దాం పదండి. ఈరోజు మా నాన్న మామూలు మనిషిగా అయిపోతారు. అలా ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోయాం. ఇదిగో చిన్ని, ఇదే హాస్పిటల్. సరే లోపలికి వెళ్దాం పదండి చిన్ని. అలా ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళాం. చిన్ని, నేను డబ్బులు తీసుకొని వస్తా నాన్నకు ఆపరేషన్ చేయించడానికి, సరేనా? అలా డబ్బుల కోసం ఎన్ఎం కూడా మహేష్ అన్న దగ్గరికి వెళ్ళాను. ఇంటి పేపర్లు తీసుకుని అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా. మహేషనా తమ్ముడు. అన్న నమస్తే. అన్న నమస్తే. అదే మా ఫ్రెండ్ పంపించాను చెప్పాను కదన్న. పేపర్స్ తీసుకుని వచ్చావా? అన్న తీసుకోండి. సరిగానే ఉన్నాయా పేపర్స్? ఓకే, పేపర్ సరిగ్గా ఉన్నాయి. ఇదిగో తమ్ముడు 10 లక్షలు. తెలుసు కదా, పైసలు టైంకి ఇవ్వకపోతే ఏమవుతుందని. అన్న సరే అన్న. సరే రైట్. రేటన్నా. అలా డబ్బులు తీసుకొని ఎంతో సంతోషంతో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను. అరే టైం అయితే త్వరగా వెళ్ళాలి. ఆపరేషన్కి టైం అవుతుందన్న, ఇంకా రాలేడేంటి? ఎప్పుడు వస్తాడో ఏమో కదన్నా.
రే నా డబ్బులు రా రే 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 అవి ఆపరేషన్ డబ్బులు రా. అన్న ఎక్కడున్నావు అన్న, ఎప్పుడు వస్తావు? రే ఆగరా రే, నాకు దొరికావో చచ్చావు, ఆగరా రే, ఆగరా రే, ఆగరా రే, రే రే రే, ఆగరా రే రే. అరే ఎక్కడ వేడు, ఇటే కదా వచ్చిండు. అరే ఏం కనబడట్లేడు. అరే అరే ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ ఏది అర్థం కావట్లేదు. చిన్న నా కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇలా జరిగింది? 10 లక్షలు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. రే రే ఒరే ఒరే రే, ఆగరా రే, ఆగరా రే. రే ఆగరా నా కొడుకా. రేయ్ రేయ్. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి మాయమైపోయాడు? అవి చాలా కష్టపడి తెచ్చాను రా డబ్బులు. ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేయించాలి? చిన్ని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అలానే ఉట్టి చేతులతో హాస్పిటల్కి వెళ్ళాను. చిన్ని చిన్ని, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే ఏమైంది చిన్ని? ఏమైంది చిన్ని? ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందన్న. సక్సెస్ అయిందా? అరే డబ్బులు ఎవరు కట్టారు? అసలు ఏం జరిగింది? ఆపరేషన్ సక్సెస్ఫుల్ అమ్మా. అసలు డబ్బులు ఎవరు పంపించారంటే తన తప్పు తెలుసుకొని ఆపరేషన్కి డబ్బులు పంపించింది మా అక్క అని నాకు తర్వాత తెలిసింది. తిను నాన్న. మొత్తానికి ఫాదర్ డాటర్ని కలిపేశాను దేవుడి దయ వల్ల. అది చాలా నాకు సంతోషంగా ఉంది. అసలు కలవలేమనుకున్న మేము కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా నీ వల్లే. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోవాలి చెప్పు. అలా ఫైనల్గా మేము ముగ్గురం ఒక్కటయ్యాం. చిన్ని, ఈ పాపం పిల్ల సిరీస్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక కొత్త సిరీస్తో మేము ముందుకైతే మన టీంతో అయితే వచ్చేస్తున్నాం గైస్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. సో గైస్ వీడియో చూసారు కదా, ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. అండ్ గైస్ నెక్స్ట్ అయితే మంచి సిరీస్ వస్తుంది, సేమ్ ఫాదర్ డాటర్ సిరీస్ అన్నమాట. కాకపోతే ఈసారి ఎమోషన్స్ మామూలుగా ఉండవు. స్టోరీ స్క్రిప్ట్ ట్విస్ట్లు ఏకదమ్ మస్తు ఉంటాయి గైస్. సో సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం అన్నమాట గైస్. అండ్ ఇంకోటి దయ్యం సిరీస్ కూడా వస్తుంది. మీకు దయ్యం సిరీస్ ఫస్ట్ కావాలా లేకపోతే ఈ సిరీస్ ఫస్ట్ కావాలా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి 10K లైక్స్ టార్గెట్ గైస్. సో దిస్ ఇస్ చరణ్ బై సైనింగ్ ఆఫ్. బై బాయ్.